హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ గోంగూర తయారు చేసుకుంటున్నాం అండి. దీనికోసం ముందుగా 1/2 kg మటన్ తీసుకున్నాను. దీనికి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మటన్కి సరిపడేటట్టు సాల్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నానండి. పెద్ద స్పూన్తో వేసుకోవాలి. టేబుల్ స్పూన్ అయితే 3 స్పూన్స్ ఆయిల్ వరకు పడుతుంది మనకి. ఇది కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. మనం ఇది బాయిల్ చేసుకుంటాం కాబట్టి. ఇది 10 మినిట్స్ తర్వాత మనం కుక్కర్లో వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. కొంచెం మటన్ ములిగేటట్టు మనకి. ఇది 7 to 8 విజిల్స్ పెట్టుకోవాలండి. మనం ఇది ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందామండి. ఇది విజిల్ వచ్చేలోపు మనం గోంగూర ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. గోంగూర ఫ్రై అవ్వడానికి మనకి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకొని గోంగూర పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది దగ్గరికి కొంచెం మెదిపేసుకుంటే సరిపోతుందండి మనకు ఫ్రై అయిపోయాక. ఇది మిక్సీలో వేసుకోవట్లేదు నేను. మిక్సీలో వేసుకుంటే బాగా పేస్ట్లా అయిపోతుంది. గోంగూర బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మటన్కి నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. 4 లవంగాలు, 1 ఇంచ్ చెక్క అండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. 1 కప్ ఆనియన్స్ వేస్తున్నాను నేను. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక చిల్లీస్ వేసుకోవాలి. 8 చిల్లీస్ వేస్తున్నానండి. వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి ఇప్పుడు వేగేలోపు మనం కుక్కర్ మూత తీద్దామండి. మటన్ ఉడికిపోయిందండి. కొంచెం గట్టిగా ఉన్నా మనకి మళ్ళీ విజిల్ పెట్టుకొని అవసరం లేదు. మనకి ఇక్కడ కూరలో వేసినప్పుడు మగ్గిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకుని మటన్ వేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఒక 3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు కర్రీకి సరిపడే సాల్ట్ ఆల్రెడీ మనం మటన్ బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం అండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. కారం అనేది మన స్పైసీనెస్ బట్టి, కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంత వేసుకోవాలి. లేకపోతే జనరల్గా మనం కూరకి ఎంత వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువ పడుతుంది కదండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ వేసేసుకుంటున్నాం.
కొంచెం 2 మినిట్స్ ఇలా మగ్గుతున్నప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇది కొంచెం మగ్గిందండి. మనకి గ్రేవీ ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు గోంగూర యాడ్ చేసుకుందాం. ఇక్కడ గ్రేవీ పెట్టండి. మీకు కుక్కర్లో కొంచెం తక్కువ వాటర్ ఉన్నాయంటే మనం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మటన్ ఉడికించిన వాటర్ తక్కువ ఉన్నట్లయితే, గ్రేవీ కూడా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ గోంగూర బాగా కర్రీకి మిక్స్ అయ్యేటట్టు కలపాలండి. వన్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరికి కొంచెం ఇవన్నీ మటన్కి పట్టేటట్టు ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనం వేసుకున్న మసాలా గోంగూర అంతా మటన్కి బాగా పడుతుందండి. టేస్టీ మటన్ గోంగూర రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.